ఉందో వారందరి హస్తాలు బలపరచండి, వారికి రావాల్సిన ఆశీర్వాదము కలిగించండి. ఉదయకాలము వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా మార్గ మధ్యంలో ఉన్న వారిని, రావాల్సిన వారందరినీ కూడా సకాలంలో క్షేమముగా మా మధ్యకు నడిపించమని వేడుకుంటున్నాం. మేము మీ సన్నిధిలో గడిపే సమయము పరిచారకులముగా, నీ సేవకులముగా మేము ఉజ్జీవింపబడలాగున, మేము ఉరుకలబడలాగున, నీ వాక్యము చేత రిఫ్రెష్ చేయబడలాగున మీరే సహాయము చేయమని వేడుకొనుచున్నాం. ప్రత్యేకముగా అయ్యేగుడును అపాత్రులను ఆయన నేను కూడా వీరితో కలిసి సహవాసం చేయుటకు మీరు ఇచ్చిన సమయముకై స్తోత్రాలు. ఈ ఉదయకాలము పాటలు ఇచ్చిన కృపకే వందనాలు. స్తుతించగలిగితిమి. వాక్యము చుట్టూ చేరి వచ్చి ఉండగా మీ సహాయము కొరకై, మీ నడిపింపు కొరకై, మీ యొక్క స్వరము వినుట కొరకై మేమందరము ఆశపడుతూ ఉన్నాం. పరలోకపు తండ్రి, పైనుండి నీ కృపా సింహాసనం నుండి నీ వాక్కును విడుదల చేసి నాతో, మాతో అందరితో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలు, మిగిలిన కొద్ది జీవితం నీ కొరకు ఇంకనూ బలముగా పనిచేయుటలో కావలసిన విధానాన్ని మేము నడిపించబడలాగున నీ వాక్యముతో సంధించమని వేడుకుంటూ ఉన్నాం. నీ వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే పదునుగా నుండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించినదే ఉండగా మా హృదయములు మీకు అప్పగిస్తున్నాం. హృదయాంతరంగములు ఏరిన దేవుడవుగా మా హృదయాన్ని శోధించండి, పరిశోధించండి, పరిశీలించండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేయమని వేడుకొనుచున్నాం. పరలోకపు తండ్రి, నేను తగ్గించుకొని నీ పాదముల పడవేసుకొనుచున్నాను. నీ ప్రశస్త రక్తముతో నన్ను మీరు పూర్తిగా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము అంగీకారమగులాగున దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీ నోరు బావుగా తెరువుము, దాన్ని నింపెదను అని మీరు చేసిన వాగ్దానమును, నీవు పలకవలసినది నేను నీకు బోధించదను అని చెప్పిన నీ మాటను, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నిడుతో నేను కప్పి ఉన్నాను అని చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నీ వైపు చూస్తుండగా మీరే మాట్లాడమని వేడుకొంచున్నాం. కాని మాట ఏది నోట నుండి రాకుండా మీరే నా పెదవులకు, నాలుకను, నోటిని కాపు కాయమని బతిమలాడుకొనుచు ఉన్నాను. అంత మాత్రమే కాదు నాయనా, మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవి, గ్రహించే మనస్సు, దాచుకునే హృదయం, అనుసరించే ప్రవర్తన, దిద్దుబాటు చేసుకునే మనస్సు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా మధ్య ఉన్నందుకై మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యము ద్వారా మమ్మల్ని వెలిగించండి, మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మల్ని ఆదరించండి. మమ్మను ప్రభావ మరి నీ వాక్కును పంపి బాగు చేస్తున్న నీ మాట నెరవేర్చి మీరే సహాయము చేయమని వేడుకొనుచు. సంఘము, సేవకులందరూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. వారి ప్రార్థన వలయంలో నిలబడుతూ మీ విజ్ఞాపన పరిచయను ఆధారం చేసుకొనుచు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని సిద్ధపరిచే యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన, ఘనమైన, పూజనీయమైన నామమున దీన మనస్సుతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మనం గమనిస్తే కొంతమందిని దేవుడు కోరుకొనలేదు అని మనకు అర్థమవుతా ఉంది కదా. 67వ వచనం చూడండి. పిమ్మట ఆయన యేసేపు గుడారమును, ప్రతి వచనాన్ని కలిసి చదువుకుందాం, సరేనా? కలిసి చదువుకుంటే అర్థం ఏంటంటే మనం మెలకువలతో ఉన్నామని అర్థం, సరేనా? మీరు కలిసి చదవడం లేదంటే అర్థం ఏంటి? నిద్రపోతున్నామని అర్థం, సరేనా? రైట్, కలిసి చదువుకుందామా? రైట్. పిమ్మట ఆయన యేసేపు గుడారమును అసహ్యించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు కదా. అంటే కొంతమందిని ఆయన ఏం చేశాడు? అసహ్యించుకున్నాడు. కొంతమందిని ఆయన ఏం చేయలేదు? కోరుకోలేదు అన్న తలంపు మనం జ్ఞాపకం పెట్టుకుందాం, సరేనా? అంత మాత్రమే కాదు,
68వ వచనం చూద్దాం. 68వ వచనం అండి, 68, ఆ తర్వాత 70 చూద్దాం కలిసా. రైటా. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. 70వ వచనం, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతని పిలిపించను. ఈ మాట గమనిస్తే కొంతమందిని ఏం చేశాడు ఆయన? కోరుకున్నాడు కదా. ఎవరినైతే కోరుకున్నాడో వారిని ఏం చేశాడు ఆయన? పిలిచినాడు. ఏం చేశాడండి? పిలిచినాడు. కనుక దేవుని పిలుపుకు లోబడి ఆయన కోరుకున్న జనాంగముగా దేవుని ఇంటికి వచ్చిన మన జీవితాలలో ఈ తలంపు మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన వారమై ఉన్నాం. గమనిస్తే ఈ 78వ కీర్తన, 105, 106, అలాగే 136 ఈ 4 కీర్తనలు ఏమంటారంటే చరిత్ర కీర్తనలు అంటారు. ఓకేనా, సాంగ్స్ ఆఫ్ హిస్టరీ అంటారు అన్నమాట. 78, 105, 106, 136. ఇక్కడ ఇది ఆసాపు రాసిన కీర్తన అని మనకు కనబడుతుంది కదా. అంటే తలంపు ఏంటంటే ఇప్పుడు చెప్పటము, దావీదును దేవుడు కోరుకున్నాడు అనే విషయాన్ని ఆసాపు ద్వారా ఇక్కడ సాక్ష్యముగా ధృవీకరిస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ఆసాపు చెప్పే సాక్ష్యం ఇది. ప్రియమైన వాళ్ళరా, కనుక మొట్టమొదట మనము ఆలోచించే తలంపు ఏంటంటే, కొంతమందిని దేవుడు అసహించుకున్నాడు, కొంతమందిని దేవుడు ఏం చేశాడు? కోరుకోలేదు. అయితే మనలను దేవుడు ఏం చేశాడంటే కోరుకున్నాడు. కనుక మన సేవా జీవితంలో ఈ తలంపు మనకు జ్ఞాపకం ఉండాలా. ప్రియమైన వాళ్ళారు, అంటే వారికంటే మనం గొప్పవారం అని కాదు. గమనించారన్నమాట. ఎవరిని అసహించుకున్నాడంట? యోసేపు గుడారము. అంటే యోసేపు ఏం సామాన్యమైన వాడా? ఏమండి, యోసేపు ఎట్లాంటి వాడు? ఎన్ని వేల మందికి ఆయన పోషకుడు కదా. అవునా? యోసేపు అంటే ఏం చెప్పారు? అర్థం ఏంటి? ఫలించడి కొమ్మ అని. అంటే తాను ఫలించేవాడుగా ఎంతమందికి తన ఫలాలు తీసుకొని వచ్చాడు, ఎంతమందిని పోషిస్తూ వచ్చాడు కదా. కానీ యోసేపు గుడారమును అసహించుకొననే మాట రాయబడుతుంది. అంటే మనం వారికంటే గొప్పవారం అని కాదు కదా. ఎఫ్రాయిము గోత్రము, ఎఫ్రాయిము అంటే అభివృద్ధి అని అర్థం కదా. అంటే అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు, పోషించే వాళ్ళు ఉన్నారు, రాజుగా అధికారం చలాయించేవారు ఉన్నారు. ఫరో కంటే 2వ స్థానం లేదు యోసేపుది, అవునా కదా. అట్లాంటి వారు ఉన్నారు. కానీ వారందరికంటే మనల్ని ఏం చేశాడు ఆయన? కోరుకున్నాడు. కనుక మన సేవా జీవితంలో ఇది మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. సరే, దేవా నన్ను కోరుకున్నావు ప్రభువా. నేనేదో యోసేపు కంటే గొప్పవాడిని కాదు, ఎఫ్రాయిం కంటే గొప్పవాడిని కాదు, అధికారం చలాయించే వారి కంటే గొప్పవాడిని కాదు, పోషించే వారి కంటే గొప్పవాడిని కాదు, విస్తారమైన ధాన్యమును సమకూర్చిన వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళమేమి కాదు. అయితే మీరేం చేశారు ప్రభువా? ఏం చేశారు? మీరు కోరుకున్నారు. ఎవరిని కోరుకున్నాడబ్బా అని చెబితే ఎవరికంట? యూదా గోత్రమును. ఏ గోత్రాన్ని? యూదా గోత్రమును. యూదా గోత్రం గురించి ఆలోచిస్తే మనం కదా, యూదా ఎట్లాంటి వాడు? యూదా ఎట్లాంటి వాడు అండి? తన అన్నల నుండి వేరైపోయినవాడు కదా. మొట్టమొదట యోసేపును అమ్మివేసిన వాడు, అవునా కదండి. తర్వాత అన్నల నుండి ఏమైనాడు? దూరం అయిపోయినవాడు. తర్వాత జీవితాన్ని పాడు చేసుకున్నవాడు, వ్యభిచారం చేసినవాడు. యూదా జీవితాన్ని చూస్తే దేవుడు కోరుకోవడానికి ఎటువంటి అర్హత లేదు. అయితే దేవుడు ఏం కోరుకున్నాడు? యూదా గోత్రాన్ని కోరుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దాంట్లో ఎవరిని కోరుకున్నాడు? ఎవరిని కోరుకున్నాడు? దావీదును కోరుకున్నాడు కదా. దావీదు అనే పేరుకు ఇంట్రడక్షన్ ఏముంటుంది చెప్పండి. మా పేరు అర్థం ప్రియమైన వాడే. దాని యొక్క పరిచయం ఎలా ఉంటుంది? వాక్యం చూద్దాం, ఇది అట్లే పెట్టుకోండి, చూద్దాం. దావీదు యొక్క పరిచయం ఎట్లా ఉంటుందో చూద్దాము. ప్రియమైన వాళ్ళరా, ఎవరిని కోరుకున్నాడు అనే విషయం మనము ఆలోచిస్తే, మనల్ని కోరుకున్న దాని విషయమై మనం ప్రభువుకి ఎల్లప్పుడూ ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారముగా ఉండాలన్నమాట. కృతజ్ఞులమై ఉండాలి. రండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం. దావీదు, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. దావీదు యూదా బెత్లెహేము వాడగు
ఎఫ్రాతీయుడైన యెషయి అనువాని కుమారుడు. చాలు నా తలంపు ఏంటంటే యూదా బెత్లెహేము వాడగు అనే పదం ఆ తలంపు అనమాట. ఓకేనా? బెత్లెహేములో ఏం జరిగింది? బెత్లెహేము ఏం జరిగిందండి? పుట్టిన తర్వాత చేస్తే పుట్టాలే. పుట్టిన తర్వాత ఏమైంది? కుమారుడు పుట్టిన తర్వాత ఆమె చనిపోయింది. అవునా? బెత్లెహేము ఎఫ్రత దుఃఖముతో ఉన్నటువంటి స్థలం అన్నమాట. దుఃఖముతో ఆరంభమైంది. దాని ఆరంభము దుఃఖమే, కానీ యేసు జన్మించాడు కాబట్టి ఏం పుట్టింది? పదంతా కలగబోయే మహా సంతోషం కలిగిందన్నమాట. కానీ తలంపు ఏంటంటే ఈరోజు ఉదయకాలము పరిచయ వాక్కులు ఏంటంటే మనము ఎట్లాంటి వారము అంటే యూదా లాంటి వారము. ఇంకో మాట చెప్పాలంటే దుఃఖాన్ని కలిగించే వారము. ఇంకో మాట చెప్పాలంటే దుఃఖపుత్రులము. అయితే మనలను దేవుడు కోరుకున్నాడు. అది మన తలంపు అన్నమాట. తన పరిచర్య కొరకై ఆయన మనల్ని కోరుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు, కానీ ఆయన మనలను కోరుకోవటము అనేది చాలా అద్భుతమైన విషయం. ఎట్లాంటి వారిని కోరుకున్నారంటే యూదా లాంటి వారిని కోరుకున్నారు కదా. బెత్లెహేము ఎఫ్రాత యూదా గ్రామములలో ఎట్లాంటివంట? స్వల్పమైన దానం, అంటే స్వల్పమైన వారిని ఆయన కోరుకున్నాడు. దుఃఖము కలిగించే వారిని ఆయన కోరుకున్నాడు. అంత మాత్రమే కాదు, మనం గమనిస్తే బెత్లెహేములో ఏమొచ్చిందంట? న్యాయాధికారి కాలంలో కరువు వచ్చిందన్నమాట. అంటే కరువులో ఉన్న వారిని దేవుడు కోరుకున్నాడు అన్నమాట. బెత్లెహేము యొక్క మొదటి అంటే యేసు ప్రభు రాక మునుపు బెత్లెహేము వేరే, యేసు ప్రభు వచ్చిన తర్వాత బెత్లెహేము వేరే అన్నమాట. అర్థమైందండి? తలంపు ఏంటంటే ఇట్లాంటి బెత్లెహేములో ఉన్నటువంటి వారిని, యూదా వారిని దేవుడు కోరుకున్నాడు. ఇంకేమంటండి? సియోనును కోరుకున్నాడు. ఎవరిని కోరుకున్నాడు? సియోను ఎక్కడుంది కదా? యెబూసీయుల ఆధీనములో ఉన్నిందన్నమాట కదా. ఏం చేస్తారంట? ఇక్కడికి వస్తే పిచ్చివారు కుంటివారు కొడతారంట. అర్థమైందన్నమాట. అంటే ఎవరుంటారు అక్కడ సియోనులో? కుంటి వాళ్ళు పిచ్చి వాళ్ళు ఉండే స్థలం అన్నమాట. తలంపు ఏంటంటే దాన్ని ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన వాళ్ళ ఈ కీర్తనలో ఆసాపు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, మొట్టమొదటి భాగం ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే మనలను దేవుడు కోరుకొనుటలో మనకు ఏ అర్హత లేదు, అయినా కోరుకున్నాడు. ఇంకెవరు కోరుకున్నాడు అండి? తన దాసుడైన దావీదును కోరుకొని కదా. దావీదు ఏం రాయబడిందండి? కడసారివాడు. ఎవరండి? కడసారివాడు. ఎక్కడున్నాడంట? వాడు అరణ్యములో ఉండేవాడు. ఏం చేస్తున్నాడంట? గొర్రెలను కాయువాడు. ఇట్లాంటి వారిని దేవుడు కోరుకోవడము వాళ్ళ ఆశ్చర్యం కదా. సరే, ప్రశ్న ఏంటంటే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఎందుకు దేవుడు ఇట్లాంటి వారిని కోరుకున్నాడు? జవాబు చెప్పాలా? జవాబు చెప్తేనే ముందుకు పోదాం మనం. ఎందుకు దేవుడు ఇట్లా దుఃఖమును ఇచ్చేటువంటి వారిని, లేదా తన జీవితంలో పాడైపోయినటువంటి వారిని, ప్రత్యేకమైపోయినటువంటి వారిని, దేవుణ్ణి తన తల్లిదండ్రులను వదిలిపెట్టి దూరదేశానికి వెళ్ళినటువంటి వారిని, ఇతరులను అమ్మివేసే స్వభావం అయినటువంటి వారిని ఎందుకు దేవుడు అట్లా కోరుకున్నాడు అబ్బా అంటే మన జవాబు ఏంటి చెప్పండి? అందరికీ పరిచయమైన మాటే. కొరంతి మొదటి పత్రికలో ఉంది, మొదటి అధ్యాయంలో. నీచులని, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, బలహీనులను, వేరే వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఓకే, అది మంచిదే. నా ప్రశ్న ఏంటంటే ఎందుకు అట్లాంటి వారిని ఏర్పరచుకున్నాడు? అక్కడే ఉందన్నమాట. చూద్దాం రండి. అది రెండో మాట. మొట్టమొదటి ఒక మాట ఉంది కదా, జ్ఞానాన్ని సిగ్గుపరచడం వెరీ గుడ్, మంచిదే. దానికంటే ముందు ఇంకో మాట ఉందన్నమాట. చూద్దాం రండి. కొరంతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం పై భాగం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండున్నట్లు. అర్థమైంది ఈ మాట మీకు? కాబట్టి మొట్టమొదట మనము దేవుని వాక్యం వద్దకు వస్తుండగా మనలను దేవుడు కోరుకున్నాడు. అయితే మనం ఏం చేయకూడదు? అతిశయించకూడదు. ఏం చేయకూడదు? అతిశయించకూడదు. వారిని అసహించుకున్నాడులే, వారిని కోరుకోలేదులే, కానీ మనలను ఆయన కోరుకున్నాడని మనం ఎక్కడ ఏం చేయకూడదు? అతిశయించకూడదు. ఎప్పుడైతే మనము అతిశయించకుండా ఉంటామో అప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు రండి 78వ కీర్తన.
78వ కీర్తన. ఈ 78వ కీర్తన చదువుకుంటే మీరు దాంట్లో దాదాపుగా దేవుడు చేసిన 80 కార్యాలు కనిపిస్తాయి. 80 యాక్ట్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్ 78 సామ్ అన్నమాట. ఈ 78వ కీర్తనలో ఉండే 72 వచనాలలో దేవుడు చేసిన 80 కార్యాలు కనిపిస్తాయి. అంత మాత్రమే కాదు, ఆయన కోరుకొని ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగము చేసిన 30 పాపాలు కనిపిస్తాయి. ఓకేనా అండి? 78వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన అన్నమాట. ఫస్ట్ అంటే ఇశ్రాయేలుల యొక్క చరిత్రను గూర్చి రాసిన కీర్తనలలో చాలా అద్భుతమైన కీర్తన అన్నమాట. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈ ఆసాపు ఈ కీర్తన రాస్తే ఏమంటాడంటే, చూద్దామనండి చదువుదామన్నమాట. 70వ వచనం చదువుదామని. 70 చదువుకుందామా కలిసి, లేదా 72. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. సో బాగుందన్నమాట. కోరుకొని ఉందా అన్నమాట, కోరుకుని ఉందన్నమాట. తర్వాత ఏముంది? పిలిపించి ఉందా. సో కోరుకున్న తర్వాత ఏం చేశాడు? మనల్ని పిలిచినాడు కదా. ఏం పిలుపుతో పిలిచాడు కదా? ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు అన్నమాట. సో కోరుకున్నాడు, పిలిపించి ఏం చేశాడంట? మాన్పించి. ఏం చేసి? మాన్పించి ఉందన్నమాట. సో మనకు జరిగిన 3 విషయాలు ఏమని చెప్పండి ఇప్పుడు? కోరుకున్నాడు, పిలిపించినాడు, మాన్పించినాడు కదా. కొన్ని మానేసే వచ్చినాం ఇక్కడికి మనం, అవునా కదండి? కనుక తలంపు ఏంటంటే, ఎవరినైతే కోరుకున్నాడో, ఎవరినైతే పిలిచినాడో, ఎవరినైతే మాన్పించినాడు. మీరు చెప్పాలా. మీరు చెప్పకుండా ఉంటే మేము ముందుకు పోం. సరేనా? ఇది మనం అలవాటు చేసుకోవాలి. నోరు తెరిచి చెప్పాలన్నమాట. మొట్టమొదట సౌండ్ వినపడలే. కొద్దిమందే ఉన్నాం కదా, ఏం పర్వాలేదు. మీరు ఎవరు చెప్తారో తెలిసిపోతుంది అనమాట. మొట్టమొదట కోరుకున్నాడు, రెండవది పిలిపించినాడు, మూడవది మాన్పించినాడు. కనుక మన జీవితంలో దేవుని కృతజ్ఞులమై జీవించాలా, కృతజ్ఞులమైన సేవించాలా. ప్రియమైన వాళ్ళరా, మనము కోరుకోవడానికి కానీ, పిలువబడ్డానికి కానీ, మాన్పించడానికి కానీ మనం యోగ్యులము కాదు. అయితే ఆయన కృపను బట్టి ఏ శరీరం దేవుని ఎదుట అతిశయించకుండా ఉండాలని మనల్ని ఆయన కోరుకున్నాడు, మనల్ని ఆయన పిలిచినాడు, మనల్ని ఆయన ఏం చేశాడు? ఈ లోకం యొక్క అన్ని విషయాలను మాన్పించినాడు. మాన్పించి ఏం చేశాడయ్యా మనల్ని అంటే, చూడండి దావీదు జీవితంలో దావీదు ఏం చేశాడంట? మొట్టమొదట మేపుటకు. దేనికి? మేపుటకు. రెండోది పాలించుటకు. మూడోది నడిపించుటకు. 3 విషయాలు కదా. దేనికి? ఫస్ట్ ఏంటి? మేపుట. దాసుడైన దావీదును ఎందుకు కోరుకున్నాడు, ఎందుకు పిలిచినాడు, ఎందుకు పాడి గొర్రెలను మేపటాన్ని మాన్పించినాడు అంటే, మొట్టమొదటి కారణం ఏంటి? మేపుట. దేవుని సేవకులముగా ఈ 3 పనులు చాలా ప్రాముఖ్యమైనవి మన జీవితంలో. అర్థమైందండి? ఏం చేయాలా? తన స్వాస్థ్యమైన వారిని ఏం చేయాలి? మనము మేపాలా. రెండు ఏం చేయాలా? పాలించాలా. మూడోది నడిపించాలా. ఈ ఆర్డర్, ఈ క్రమాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? కాబట్టి దైవ సేవకులంగా మొట్టమొదటి ఏం చేయాలా? పొద్దున్నే ఏం పెట్టండి మా కిరణ్ అన్న? ఏం మాట్లాడండి? మేత పెట్టినాడు కదండి, తిన్నామా? ఇవి అంతా తినే మర్చిపోతే ఎట్లా మీరు? అన్నయ్య ఫస్ట్ ఏం పెట్టినాడు కిరణ్ అన్న మనకి? చెప్పండి, ఏం మాట్లాడరు? ఫస్ట్ మేత పెట్టినాడు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఏం చేయాలా? మనం కూడా మేత పెట్టాలా. తిన్నాములే మంచిదేలే, కానీ ఏం చేయాలా? దేవుని ఇంటిలో మనకున్న మొట్టమొదటి బాధ్యత, ఎవరినైతే దేవుడు కోరుకున్నాడో, ఎవరినైతే దేవుడు పిలిచినాడో, ఎవరినైతే దేవుడు మాన్పించినాడో, ఇంక ఇవన్నీ వేరే వేరే విషయాలు. ఎన్ని విషయాలు మాన్పించినాడు అవన్నీ వేరే ఉన్నాయి. తలంపు ఏంటంటే, డైరెక్ట్గా మాటకు వస్తే మనము చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మేపుట. ఏం చేయాలి? మేపుట. ప్రియమైన వాళ్ళరా,
మనము చేసే పని ఎందుకు మాన్పించినాడంటే మనకు మేపే పని ఇచ్చినాడు. ఏం పని ఇచ్చినాడు? మేపే పని ఇచ్చాడు. రెండవదిగా ఏమిచ్చాడండి? పాలించుట. మేపిన తర్వాతనే ఏం చేయాలా? పాలించాలా. కానీ సాధారణంగా ఏం చేస్తారు చాలామంది? ఫస్టే పాలించడం అన్నమాట. ఇక్కడ రా అది చేయి ఇది చేయాలి. కాదు. ఫస్ట్ ఏం చేయాలా? మేపాల. రెండోది ఏం చేయాలా? తర్వాత పాలించాలా. మేపిన తర్వాత ఏం చేయాలా? పాలించాలి. పాలించిన తర్వాత ఏమొస్తుంది? నడిపించుట. ఈ మూడంతల అద్భుతమైన కార్యము కొరకై తన దాసుడైన దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు ఈ 3 విషయాలు అద్భుతంగా చేశాడు. ఈ 3 అద్భుతముగా చేశాడు. దావీదు తన ప్రజలను మేపుతూ వచ్చినాడు. దావీదు తన ప్రజలను పాలిస్తూ వచ్చినాడు. దావీదు దేవుని స్వాస్థ్యమైన వారిని నడిపిస్తూ వచ్చినాడు. అందుకే దావీదు ఒక స్కేల్ అన్నమాట కదా, అవునా కదండి? దావీదు యొక్క పరిమాణం అట్లా పెట్టాడు దేవుడు. ఏమని? తన పితరుడైన దావీదు వలే కదా, దావీదు అనుసరించినట్టుగా చేయలేదు కదా, దావీదు పూర్ణ హృదయంతో ప్రేమించినట్టుగా ప్రేమించాడు. ప్రతి దానికి దావీదే స్కేలు కదా. 42 మంది రాజులకు కదా మొత్తము ఎవరు స్కేల్ ఎవరండి? దావీదు. మన ఆత్మీయ జీవితంలో మనము కూడా ఈ 3 విషయాలు నమ్మకంగా చేయగలిగితే మనము ఏమవుతాము? దావీదు వంటి వారు కావాలి అని దేవుని యొక్క ఉద్దేశము. తన దాసుడైన దావీదు అని ఇక్కడ రాశారు. నెహెమ్యాలో ఏం రాశారండి? నెహెమ్యా గ్రంథంలో ఏం రాశారు? దైవజనుడైన దావీదు. ఓకేనా? దైవ సేవకుడు వేరే, దైవజనుడు వేరే, 2 వేరు పదాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి మనము దైవ సేవకులముగా ఉన్న మనము ఏం కావాలి? చివరికి దైవజనులముగా కావాలి. సర్వెంట్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు బికమ్ మ్యాన్ ఆఫ్ గాడ్. అర్థమవుతుంది ఈ మాట మీకు? ఈ 3 చేస్తేనే. ఈ 3 చేయకుండా మనం మ్యాన్ ఆఫ్ గాడ్ కాలేము. అన్న నన్ను పిలిస్తే ఐ ఫెల్ షేమ్ అన్నమాట. ఏమని? దైవజనుడు వచ్చాడంటే నాకు షేమ్ అని సిగ్గు అనిపించింది అన్నమాట. ప్రభు నాకు కూడా పాదం చేసుకుంటూ అడుగు పెట్టారు ఇక్కడ. ఏమని అంటారో నాకు సహాయం చేయ ప్రభు. దైవజనుడు కావాలా? దైవ సేవకులమైన మనం ఏం కావాలా? దైవజనులుగా కావాలి. నేనైతే కాలేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆశ ఏంటంటే దావీదు వలె మనము దైవజనులుగా కావాలి. ఎప్పుడైతే దైవ సేవకులముగా ఈ 3 పనులు నమ్మకంగా చేస్తాము. ఏ 3 పనులు చేయాలా? మేపుట చెప్పాలా? మీరు చెప్పాలా? ప్రభు చిత్తమైతే టైం ఎక్కడ ఉందా? ఇంకా ఒక 40 నిమిషాలు చెప్తా వాక్యం. 11 అందుకు అన్న 1 అవర్ చెప్పన్నారు కాబట్టి సరేనా, 11 దాకా వాక్యం చెప్తా. మీరు అంతా మర్చిపోయినా పర్వాలే, ఈ 3 జ్ఞాపకం పెట్టుకోవాలా. ఓకేనా? ఏం పెట్టుకోవాలి చెప్పండి? మొట్టమొదట మేపాలి, చెప్పాలా? పాలించాలి, నడిపించాలి. ఇది దైవ సేవకులకు ఉండాల్సిన 3 అద్భుతమైన కార్యములు, చేయవలసిన 3 అద్భుతమైన కార్యాలు. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో దాని కొరకే ఆయన నిన్ను కోరుకున్నాడు. దాని కొరకే ఆయన నిన్ను పిలిచినాడు. దాని కొరకే ఆయన నిన్ను అనేక విషయాలు మాన్పింపచేస్తూ ఉన్నాడు. అందుకే స్టెఫెను దావీదు గురించి చెప్తూ ఏమంటాడు? ఆయన దావీదుని ఏర్పరచుకున్నాడు. ఏమంట? ఆయన ఎవరంట? నా హృదయానుసారుడు కదా. అతడు నా ఉద్దేశములన్నీ ఆ తలంపు జ్ఞాపకం పెట్టుకోండి. చూడండి అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము దావీదు గురించి ఎంత అద్భుతంగా వివరిస్తుందో మనం అర్థం చేసుకొని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. సరేనా? అపోస్తల కార్యములు 13వ అధ్యాయం చూద్దామండి. 22వ వచనం. తరువాత అందరు కలిసి తరువాత అతనిని తొలగించి కొంచెం ఆపండి. అతనిని, నేను చెప్పాను ఈ మాట, కొంతమందిని దేవుడు ఏం చేశాడు? కోరుకోలే. కొంతమందిని అసహించుకున్నాడు, కొంతమందిని
తొలగించినాడు కదా. చదువుదామండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. తర్వాత అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఆ పదం తెలుగులో నా ఇష్టానుసారుడైన మనుషుడు అని ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? హీఈస్ ద మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని ఉంది ఇంగ్లీష్లో అయితే. అంటే అర్థం ఏంటంటే నా హృదయానుసారుడు అని చెప్పొచ్చు అన్నమాట. ఇంకా మా చెప్పాలంటే దేవుని హృదయం ఎట్లా ఉన్నిందో దావీదు హృదయము అట్లా సిద్ధపడింది. అంతేనండి. హీఈస్ ద మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అంటే అర్థం ఏంటంటే దేవుని హృదయం ఎట్లా ఉన్నదో అట్లా దావీదు హృదయం సిద్ధపడింది. దైవ సేవకులముగా అట్టి స్థాయికి మనము రాగలిగితే చదువుదామని చదవనా. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. అట్టి సేవకులముగా మనం ఉండాల. దైవ సేవకులముగా దేవుని యొక్క ఉద్దేశాలు ఈ భూమి మీద నెరవేర్చడానికి ఆయన మనలను కోరుకున్నాడు, మనలను పిలిచినాడు, మనల్ని చాలా విషయాల నుండి మాన్పించినాడు. ఈ మొదటి తలంపును మనము జ్ఞాపకం ఉంచుకొని ముందుకెళ్దాం. కనుక నీ యొక్క విలువ నీవు గుర్తిస్తే ఎప్పుడు నిరుత్సాహపడవు, ఎప్పుడు బాధపడవు. వేరే వాళ్ళని చూసినప్పుడు వీళ్ళని చూసినప్పుడు వాళ్ళు చేసే పని వాళ్ళు సంపాదించుకుంటున్నవి ఇలా వాళ్ళు చేసేటువంటి విచిత్రమైన పనులు చూసినప్పుడు అయ్యో నేను అట్లా ఉంటే బాగుంటుంది కదా అని ఎప్పుడూ అనుకో మాకు. ఎందుకంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఎప్పుడు నిరుత్సాహపడద్దు. ఎట్టి కృంగుబాటులోకి వచ్చినా కూడా నిరుత్సాహపడద్దు. ఎందుకనగా పరలోకమందున్న దేవుడు తన ఉద్దేశాన్ని ఈ భూమి మీద లేదా నీ ఉన్నటువంటి స్థానిక సంఘములో నెరవేర్చడానికి ఆయన నిన్ను కోరుకున్నాడు. దేవుని ఉద్దేశము పరలోకములో మనకు ప్రభు పాదం ఇచ్చారు. ఏం పాదం ఇచ్చారండి? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద ఎవరి ద్వారా? నా ద్వారా. కలుపుకో దేవుని. ఎందుకంటే నువ్వు ప్రత్యేకమైన వాడవు. నీ వలె ఈ భూమి మీద ఇంకెవరు లేరు. యు ఆర్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. దావీదు ఒక్కడే ఉన్నారు, దావీదు 10 ఉన్నారు. దావీదులు యెషయాకి ఎంతమంది కుమారులు? 8 దావీదులాగా అయ్యారా? అర్థమైంది మాట మీకు? ఆ కడసారి వాడని దావీదు మాత్రమే ఏ స్థాయి చేరుకున్నాడు? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములు భూమి మీద ఏం చేస్తాడు? కాబట్టి నీవే నెరవేర్చాలా. చెప్పుకో, నీ చిత్తము పరలోకమని నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును గాక అంటే ఎవరి ద్వారా? నా ద్వారా. అది ఇంపార్టెంట్. ఎవరి ద్వారా? నా ద్వారా. అంటే నీకు దేవుడు ఏది ఉద్దేశించినాడో ఇంకెవరెవరు చేయలేరు, వేరే వాళ్ళు చేయలేరు దాన్ని. ఈ తలంపు ఈ సేవకుల వల్ల జ్ఞాపకం ఉండాలా. సేవకు పిలిచిన నిన్ను దేవుడు ప్రత్యేకించినాడు. నీవు దేవుని ఉద్దేశము నెరవేర్చుట కొరకే నీ పట్ల ఏ ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడో దానిని నీవే చేయగలవు, ఇంకెవ్వరూ చేయలేరు. కనుక నీ జీవితము ఎంత ప్రాముఖ్యమైనదో జ్ఞాపకం ఉంచుకోవాలి. నీవు గడిపే ప్రతి గంట ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచించాలా. నీవు గడిపే ప్రతి క్షణము ఎంత ప్రాముఖ్యమైందంటే దేవుడు ఏమి ఉద్దేశించినాడో దాన్ని నీవు భూమి మీద నెరవేర్చాలా. సామాన్యమైన విషయం కాదు ప్రియమైన వాళ్ళరా. కనుక మన సేవా జీవితము దావీదు ఎలాగైతే దైవ సేవకుడుగా ఆరంభించి దైవజనుడుగా ఎదిగినాడో అట్లు మనము ఈ 3 విషయాలు చేయగలిగితే, దేవుని ఉద్దేశానుసారముగా మేపగలిగితే, దేవుని ఉద్దేశానుసారముగా పాలించగలిగితే,
దేవుని ఉద్దేశానుసారముగా నడిపించగలిగితే దేవుని యొక్క ఉద్దేశం నీ ద్వారా నీవున్న సంఘములో, నీవున్న ప్రదేశములో, నీవున్న ప్రాంతములో, నీవు వెళ్ళేటువంటి చోట ఆ ఉద్దేశము జరుగుతుంది, దేవుడు నెరవేరుస్తాడు. ఉదయకాలము ఈ తలంపు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక మొట్టమొదటి చెప్పినట్టు మరలా చెప్తున్నా, గమనించండి. కొంతమందిని అసహించుకున్నాడు, కొంతమందిని కోరుకోలేదు, కొంతమందిని తప్పించినాడు. నిన్ను మాత్రం ఆయన ఏం చేశాడు? కోరుకున్నాడు, పిలిచినాడు, మాన్పించినాడు. సరేనా? కనుక నీవు దేవునికి ప్రత్యేకమైన వాడవు అని గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా నీవు నేను మనకిచ్చిన ఈ జీవితాన్ని దేవుని ఉద్దేశములు మన ద్వారా భూమి మీద నెరవేర్చబడటము కొరకే మనము వినియోగించాలి. దానిలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు అప్పగించినటువంటి దేవుని స్వాస్థ్యమైన ప్రజలకు, దేవుని స్వాస్థ్యమైనటువంటి ఆయన రక్తము చేత స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును మనము మేపాలి, మనము పాలించాలి, మనం ఏం చేయాలి? నడిపించాలి. కనుక నీవు నేను ఈ రెండవ తలంపు జ్ఞాపకం ఉంచుకోవాలా. మిగతావన్నీ వదిలిపెడదాం కదా. ఈ మూడు కాకుండా కొంతమంది చాలా విషయాలు చేస్తూ ఉంటారు. అవునా కదా? దేవుడు తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపటానికి, తన ప్రజలైన యాకోబును మేపటానికి దేవుడు పిలిస్తే వాళ్ళు వేరే మేపుతూ ఉంటారు కదా. వాళ్ళని చూడొద్దండి. డోంట్ లుక్ అట్ దెమ్. నేను చెప్పాను నువ్వు ప్రత్యేకమైన వాడవు. యు ఆర్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. నీవు తప్ప వేరే వారెవరు దేవుడు ఆశించిన ఉద్దేశాన్ని నీ సంఘములో లేదా నీకు దేవుడు అప్పగించినటువంటి మందకు ఎవ్వరూ నెరవేర్చలేరు, ఎవరు అని పూరించలేరు. కనుక మిగతా వాళ్ళని చూడడం మానేద్దాం. ఓకేనా? వాళ్ళు అట్లా వీరు ఇట్లా కాదు, నువ్వు ప్రత్యేకమైన వాడు అని దేవుడు చెప్పాడు కదా నీకు. కాబట్టి వేరే వాళ్ళని చూడడం మానివేసి నీ జీవితంలో దేవుడు ఏ ఉద్దేశాన్ని ఇచ్చినాడో అని నువ్వు గ్రహించకొలది ఏం చేయాలా? మేపాల. నీకు స్వాస్థ్యమైన వారిని నువ్వు మేపా. మనం గమనిద్దాం. మొట్టమొదట మేపుట అనే మాట మనం ఆరంభిస్తే, సరేనా? ఈ మాట గమనిస్తే దేవుడు ఎట్ల మనల్ని మేపేవాడుగా ఉన్నాడంట చూద్దాం. 81వ కీర్తన పక్కన రండి. 81వ కీర్తన చూద్దామండి. 16వ వచనం. 81వ కీర్తన 16వ వచనం. మేపుట కొరకై ఆమెను ఏర్పరచుకొని ఉండగా దేవుని ప్రజలమైన మన జీవితాలలో ఎట్లా మనం వారిని మేపాలి, ఎక్కడి నుండి మేపాలి అనేది మొదటి ప్రశ్న అనమాట. సరేనా? చూద్దాం రండి. 16వ వచనం. 81వ కీర్తన 16వ వచనం చదవండి. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఇశ్రాయేలు జనాంగం పట్ల దేవుడు వారిని ఎట్లా మేపుతున్నాడు అనే మాటకి రాయబడింది. అది అర్థం కావడానికి ఏం చెప్దాం మనము? 13వ వచనం చూద్దామని కలిసి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎట్లాంటి వారు? ఇంకా పైకి రండి త్వరగా. 11వ వచనం. నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. చూడండి, ఎవరైతే ఆయన మాట ఆలకించలేదో, ఎవరైతే ఆయన మాట వినలేదో వారిని ఏం చేస్తున్నాడు ఆయన? కాదన్న వారిని ఏం చేస్తున్నాడు ఆయన? మర్చిపోయినాం. పలకండి. అతి శ్రేష్టమైన టిఫిన్ తినలేదా అండి? తిన్నారా లేదన్నా? తిన్నాం కదా. కాబట్టి గట్టిగా పలకాల. పలకకుండా ఉంటే ఏమని చెప్పిందని మీకు? నిద్రపోతుందని అర్థం. ఓకేనా? రైట్. అంటే అది నాకు ఒక దురలవాట్లేండి. ఎందుకంటే ముందు
కాలేజీలో పనిచేసినాను అనమాట. టీచింగ్ చేసేది అలవాటు కాబట్టి కొంచెం ఓర్చుకోండి. ఈరోజు సాయంకాలం దాకా ఓర్చుకోండి. సరేనా అండి? అర్థమైందా? పలుకుతా ఉంటే మనం కొంచెం ముందుకు పోయి మీకు అర్థమైంది లేదా మనము విన్నాము అని అనుకుంటాను అనమాట. మీరు వినింటారు, మీకు అర్థమవుతుంది అండి. నాకంటే అంత పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? పలకాల. గట్టి చదవచ్చు. పలకండి. అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నేను వారిని తృప్తిపరచుదును. ఎవరిని? మాట వినని వారిని, ఆలకింపని వారిని. కాబట్టి నీవు పని చేస్తున్న చోట, నీవు సేవ చేస్తున్న చోట మాట వినని వారు ఉంటారు, ఆలకింపని వారు ఉంటారు. ఇంకెవరు ఉంటారండి? ఇంకెవరు ఉంటారు చూడండి. 12వ వచనం. తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకునే వాళ్ళు ఉంటారు, హృదయ కాఠిన్యము గలవారు ఉంటారు. ఇవందరూ ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో దేవుని ప్రజలు ఇటువంటి వారు ఉంటారు. ఆలకింపని వారు ఉంటారు, వినని వారు ఉంటారు, స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకునేవారు ఉంటారు, హృదయ కాఠిన్యము చెందిన వారు ఉంటారన్నమాట. ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుడు ఎంత మంచివాడు చూడండి. ఆయన ఏమంటాడు? అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. తండ్రి మన ప్రభువు మనకు ఆదర్శంగా ఉన్నాడు. ఇట్లాంటి వారిని ఆయన అతి శ్రేష్టమైన గోధుమలతో పోషించినాడు. కాబట్టి మేపుట అనే పని అప్పగించబడిన మనము కూడా ఎట్లా పోషించాలా? అతి శ్రేష్టమైన గోధుమలతో పోషించాలా, కొండ తేనెతో పోషించాలా. అరణ్యములో ప్రజలు ఆయన వద్దకు వచ్చారు కదా, యేసు వద్దకు వస్తే ఆయన ఏం చెప్పాడు వాళ్ళకి? వారు ఆకలి కొని ఉన్నారు కాబట్టి ఏం చెప్పాడు ప్రభు? ఏమన్నాడు? మీరే వారికి. చూద్దామనండి మత్తయి సువార్త ఆ మాట మనం గమనిద్దాం. ఎక్కడ శ్రేష్టమైన గోధుమలు తీసుకొస్తామన్నా దానికే మనకు అక్కర తీరిపోతా ఉందన్న అంటారా కదా? పర్వాలే, మన ప్రభువు సమృద్ధి గలవాడు. మన ప్రభువు సమృద్ధి గలవాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. శిష్యులతో ప్రభు చెప్పినటువంటి ఈ మాట మన జీవితాల్లో మనము నేర్చుకోవాల్సిన 3వ పాఠం ఇది ఈరోజు. చూద్దామని చదవనా? యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా. ఇది 3వ అంశం మనం వెళ్తున్నాం అన్నమాట. 3వ అంశం ఏంటి? మీరే వారికి చెప్పాలా? మీరే వారికి భోజనము పెట్టుడి. సరేనండి? ఎవరితో చెప్పారు ఈ మాట? శిష్యులతో కదా. ఎవరినైతే ఆయన కోరుకున్నాడో, ఎవరినైతే ఆయన పిలిచినాడో, ఎవరినైతే మాన్పించినాడో, ఆ 3 గుర్తుండాలి మీకు. ఎవరినైతే ఆయన చెప్పాలి, త్వరగా చెప్పాలా? కోరుకున్నాడో, పిలిచినాడో, మాన్పించినాడో. ఓకేనా? వాళ్ళతో ఏమంటారు? మీరే వారికి ఏం చేయాలా? భోజనం పెట్టాలి. వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కానీ ఏం చేయాలి వారు ఇప్పుడు? భోజనం. ఎందుకంటే వారు యేసు ప్రభు మీద ఆధారపడాలా. కనుక మేపుటలో మొట్టమొదటి అంశం ఏంటంటే మనము ఆయన మీద ఆధారపడి మేపాల. ఎందుకు? ఆయన దగ్గర ఏమున్నాయి? శ్రేష్టమైన గోధుమలు ఉన్నాయి, కొండ తేనె ఉంది కదా. ఆయన సమృద్ధి గలవాడు. మన దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ మనము ఆయన మీద ఆధారపడి, ఎందుకంటే మనం చదువుకుంటాం కదా, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఏం రాయబడింది చూడండి. అమ్మ చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. మన ప్రభువు సమృద్ధి గలవాడు. తీయండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. చదువుతాం. ఎన్నో వచ్చినాము? లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనమండి. చదవండి. నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వానరకు ఏం సమృద్ధిగా ఉందంట?
అన్నము సమృద్ధిగా ఉంది. ఎక్కడ? తండ్రి ఇంటిలో. కాబట్టి తండ్రి పైన నీవు నేను ఆధారపడి మేపాలా. ఎందుకంటే తండ్రి వద్ద ఏం సమృద్ధిగా ఉంది? అన్నము సమృద్ధిగా ఉంది. అన్నం మాత్రమేనా? రండి 78వ కీర్తన 78వ కీర్తన రండి. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే, సోదర సోదరి, శ్రేష్టమైన గోధుమలతో పోషించే తండ్రి మన వద్ద ఉన్నాడు. కొండ తేనెతో తృప్తిపరిచే తండ్రి ఉన్నాడు. ఆయన వద్ద అన్నము సమృద్ధిగా ఉంది. ఆయన వద్ద 78వ కీర్తన 25వ వచనం అండి. దేవదూతల ఆహారము 78వ కీర్తన 25వ వచనమా? నరులు భుజించిరి భోజన పదార్థములను. ఏం సమృద్ధిగా ఉన్నాయండి నా దగ్గర? భోజన పదార్థములు సమృద్ధిగా ఉన్నాయి. అన్నం ఒకటే కాదు. అన్నం ఒకటి పెడితే ఎట్లుంటుందండి? అవునా? దానికి ఏం కావాలా? కలపడానికి కావాలి కదండి భోజన పదార్థాలు. పొద్దున్న మనకి ఏం వేశారు అబ్బా, జ్ఞాపకం ఉన్నాయా? ఒకటి ఎర్ర చట్నీ కదా, ఇంకోటి పచ్చ చట్నీ, ఇంకోటి చెప్పండి, మాట్లాడరు. తిన్నాక మీరు మర్చిపోతే ఎట్లబ్బా? చాలా చాలా కృతజ్ఞత లేని విషయం ఏం తెలుసా? తిన్నాక మర్చిపోవడం. సరేనా? ఇంకేం పెట్టారండి చెప్పండి? తీపి వడ. తీపి వడకి ఏం పేరు పెట్టారు తెలుసా? మల్టీగ్రెయిన్ వడ. అవునా కదా? ఏం వడ చెప్పండి, ఏం మాట్లాడరు కదా? మల్టీగ్రెయిన్ వడ అన్నమాట. అంటే రకరకాలు రాగులు వేసారంట, ఇంకేం మొక్కజొన్న వేసారంట, ఏమో వేసారంట అంట కదా. వడ తిన్నామా లేదండి? ఎస్ఆర్నో? తలంపు ఏంటంటే సోదరి, అట్లా దేవుడు ఒక్క అన్నము మాత్రమే ఇచ్చేవాడు కాదు, ఆయన భోజన పదార్థములు ఇచ్చేవాడు. ఇంకేం కావాలా? అది ఇది ఉంది కదా తమ్ముడు, చూడండి, చూడండి, ఇంకో మాట ఉంది దీంట్లోనే. భోజన పదార్థములే కాకుండా మాంసమును సమృద్ధిగా ఉంటుంది అన్నమాట. అవునా? చెప్పండి. రైట్. ధూళి అంత విస్తారముగా మాంసమును. ఓకేనా? మాంసము కూడా సమృద్ధిగా ఇచ్చేవాడు ఎవరు? పరలోకపు తండ్రి. అన్నము సమృద్ధిగా ఇచ్చేవాడు, భోజన పదార్థములు సమృద్ధిగా ఇచ్చేవాడు. మూడోది మాంసము సమృద్ధిగా ఇచ్చేవాడు. మాంసం మాత్రమే కాదు, చూడండి 78వ కీర్తన 15వ వచనం చదవండి. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చిన. ఏమిస్తాడంట? నీరు సమృద్ధిగా ఇచ్చేవాడు. ఓకేనా? అన్న మా తలంపు అర్థమవుతుందా? మన తలంపు ఏంటి? మనమేం మొట్టమొదటి ఏం చేయాలి? మనము మేపాలా. మేపిన తర్వాతనే పాలించాలా. పాలించిన తర్వాతనే నడిపించాలా. ఇది గుర్తుపెట్టుకుందాం. మనం మూడో అంశానికి వచ్చాం, గుర్తుంది కదా? మేపాలి అంటే మనల్ని మేపమంటున్నాడు, కానీ మన వద్ద అయితే ఏమీ లేదు కదా, ఏమీ లేని వారం. కాబట్టి ఏం చేయాలా? తండ్రి యొక్క సమృద్ధిలో నుండి తీసుకొని మనం వారికి మేపాలి. ఇది మూడవ అంశం, జ్ఞాపకం పెట్టుకోవాలి. తండ్రి యొక్క సమృద్ధి ఎంత సమృద్ధి ఉందో ఇప్పుడు చెప్తున్నాం అన్నమాట. ఎట్లాంటి వారిని ఆయన పోషించినాడు అంటే అంతకుముందు చెప్పుకున్నాం కదా. మాట వినని వారిని, తర్వాత ఆలకింపని వారిని, స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకునే వారిని, హృదయ కాఠిన్యము చెప్పున ఉన్నటువంటి వారిని ఆయన ఏ తేడా లేకుండా, విసర్జించకుండా, తోసివేయకుండా ఆయన వారిని శ్రేష్టమైన గోధుమలతో పోషించిన. అట్లాగే నీవు ఉన్నటువంటి పరిచర్య చేసే దేవుని స్వాస్థ్యమైన ప్రజలు, నీవు పరిచర్య జరిగించేటువంటి దేవుని ప్రజలైన యాకోబు లాంటి వారందరినీ నీవు శ్రేష్టమైన దాంతో పోషించాలి. శ్రేష్టమైనది పోషించాలి అంటే నీ తండ్రి మీదనే ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడడం ద్వారా నీవు అన్నము సమృద్ధిగా కలిగి ఉంటావు. ఆయన దగ్గర అన్నము సమృద్ధిగా ఉంది, ఆయన వద్ద భోజన పదార్థములు సమృద్ధిగా ఉన్నాయి, ఆయన వద్ద మాంసము సమృద్ధిగా ఉంది, ఆయన వద్ద నీరు సమృద్ధిగా ఉంది. అంత మాత్రమేనా? రండి యెషయా గ్రంథము 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33. ఈ భౌతికమైన విషయాలే కాదు,
ఆత్మీయ విషయాలు కూడా అందరూ సమృద్ధిగా ఉన్నాయి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం చూద్దామండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం అండి. స్థిరముగా ఉండును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి. అది ఎక్కడుందంట? పైన ఉందన్నమాట. 5వ వచనం చివరిలో నీతితో సియోనును నింపించు. చదువుదామన్నమాట, మర్చిపోయాను. చదువు వచ్చామండి. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. మనం ముందు చెప్పుకున్నామా? సియోనులో ఎవరు ఉండేవారు? ఎబూసీలు ఉండేవారు కదా, గుడ్డోళ్ళు కుంటోళ్ళు ఉండేవారు. అంటే అది తిరస్కరించబడిన ప్రదేశం అన్నమాట. అది దాన్ని ఏం చేశాడు ఇప్పుడు ప్రభు? ఏం చేశాడు? నీతితో నింపినాడు, న్యాయముతో నింపినాడు. తర్వాత రక్షణ బాహుల్యం అని తెలుగులో ఉంది. అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో అయితే స్ట్రెంగ్త్ ఆఫ్ సాల్వేషన్ ఉంది. స్ట్రెంగ్త్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ యొక్క బలము. ఓకేనా? రక్షణ బాహుల్యము తెలుగు పదం అర్థం కాకపోతే రక్షణ యొక్క బలము అని గుర్తుపెట్టుకోండి. అంటే నీతి ఉంది, న్యాయం ఉంది, రక్షణ అనే బలము ఉంది, తర్వాత బుద్ధి ఉంది. ఎట్లా ఉన్నాయి? అవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి దేవుని సేవకులమైన మనము తండ్రి యొక్క ఈ సమృద్ధిని పొంది ఏం చేయాలా? చెప్పాలి. ఏం చేయాలా? మేపాలి. ప్రియమైన వాళ్ళరా, ఇంకా దేవుని ఇంట్లో ఏం సమృద్ధి ఉందంట చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇది తప్పిపోయినటువంటి దేవుని ప్రజలు తిరిగి మరలా వచ్చినప్పుడు ఆయన దేంతో నింపుతాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. చూద్దామండి. 6వ వచనం. ఆరోగ్యము, స్వస్థత, సత్యము, సమాధానము సమృద్ధిగా ఉన్నాయి. ఏమున్నా చెప్పండి ఇప్పుడు? ఆరోగ్యం ఉంది, స్వస్థత ఉంది, సత్యం ఉంది, సమాధానం. ఇక్కడ ఓకేనా? అక్కడ ఏమన్నా చెప్పండి? నీతి, న్యాయము, రక్షణ బలము, బుద్ధి, జ్ఞానము. ఇక్కడ ఏమున్నా చెప్పండి? ఆరోగ్యము, స్వస్థత, సత్యము, సమాధానము. ఇవి ఎట్లా ఉన్నాయి? కొంచెం కొంచెం ఉన్నాయా? ఎట్లా ఉన్నాయండి? సమృద్ధిగా ఉన్నాయి. నీ తండ్రి వద్ద ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఎవరైతే నిన్ను కోరుకున్నాడో, ఎవరైతే నిన్ను పిలిచినాడో, ఎవరైతే నిన్ను మాన్పించినాడో ఆయన వద్ద ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. సోదరుడా సోదరి, అందరికీ పరిచయమైన మాట కదా, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుట. అంటే దగ్గర ఏముంది? జీవము సమృద్ధిగా ఉంది. ఏముందండి? జీవము సమృద్ధిగా ఉంది. 103వ కీర్తన 8వ వచనం రాయబడుతుంది, ఆయన దయాళుడు, కృప సమృద్ధి గల. అంటే దగ్గర ఏముంది? కృప ఉంది. యెహోవా యొద్ద కృప దొరుకును. సౌడ ఈ ఉదయకాలము 3వ అంశం ఏంటంటే, నీవు దేవుని ప్రజలను మేపాలి అంటే దేవుని యొక్క ఈ సమృద్ధి పైన ఆధారపడాలా. ఇక్కడ మళ్ళీ చెప్పుకుందామా? ఏమేమి సమృద్ధిని చెప్తాం? ఏమేమి సమృద్ధి ఉందండి? మొట్టమొదటి ఏముంది? అన్నము సమృద్ధిగా ఉంది. సాంబారా? అన్నదాత ఏముందండి? భోజన పదార్థములు. ఏం చెప్పాను? భోజన పదార్థములు. 3వది మాంసము సమృద్ధిగా ఉంది. 4వది నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. 5వది మర్చిపోయినాం, నీతి. 6వది న్యాయము. 7వది రక్షణ బలము. 8వది బుద్ధి. 9వది జ్ఞానము. 10వది ఆరోగ్యము. 11వది స్వస్థత. 12వది సత్యం. 13వది సమాధానం. 14వది జీవము. 15వది కృప. ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఎక్కడ? తండ్రి వద్ద. ఎవరు నిన్ను కోరుకున్నాడో,
ఎవరు నిన్ను పిలిచినాడో, ఎవరు నిన్ను మాన్పించి మేపటానికి అప్పగించినాడో ఆయన వద్ద ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. సేవకులముగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ సమృద్ధిలో నుండి తీసుకొని మనం ఏం చేయాలా? మేపాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనము ఈ సమృద్ధిని పొందుతున్నామా అని. మన దగ్గర ఈ 15 సమృద్ధిగా ఉన్నాయా? మన దగ్గర ఉంటే కదా మేపేది, అవునా కదండి? ఇప్పుడు బాగా డేక్షాలో చేసి పెట్టినారు కాబట్టి మనం కూర్చుంటే ఏం చేశారు? టకటకా వడ్డించినారు. డేక్షాలో ఏమీ లేకుండా కూర్చున్నాం అనుకో, ఏమవుతుందండి? ప్లేట్ మాత్రం పెట్టినామబ్బా, గ్లాస్ పెట్టి నీళ్ళు పోసినారనుకో, ఏమవుతుంటుంది? బా మీరు నాకు ఎట్లుంటుందంటే మీరు అసలు మీరు ఎప్పుడు భోజనం చేయరేమందరిగా మాట్లాడతారు. అరే చెప్పండి, ఏం చేస్తారండి? ఇప్పుడు మనము భోజనం కూర్చోబెట్టరండి, మనల్ని కూర్చోబెట్టినాక ప్లేట్ మాత్రం పెట్టారు, గ్లాస్ పెట్టి నీళ్ళు పోసినారు, సరేనండి. అర్ధగంట అయింది, ఏమీ రాలే, పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? బా మీరు నిజంగా దైవ సేవకులబ్బా అన్న, మేము ఓడ్చుకొని అట్లే కూర్చుంటామని అంటారు కదా. ఒక్క మాట మాట్లాడదాం, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే ఏం చేస్తానంటే ఆకలికి పేగులు అల్లాడుతూ ఉంటాయి, లోపల అల్లాడుతూ ఉంటే ఎందుకబ్బా ఈయన్న సేవకుల మీటింగ్ పిలిచినాడు, కనీసం భోజనమన్నా చేయొద్దా? ఏమి చేయలే చూడు, ఎట్లాంటి మనుషులబ్బా అని అనుకుంటాను నేనైతే. మీరు కాదులేండి, మీరు చాలా మంచోళ్ళు, మీరు జవాబు చెప్పరు కదా. అంత మాత్రమే కాదు, వెంటనే ఏం చేస్తా పక్కన, అన్న మీ పేరు ఏంటన్నా? జానన్న. ఏందన్నా బుద్ధి లేదన్న వాళ్ళు, అర్థమైందా? ఏం వాళ్ళు బుద్ధి లేదని చూడండి, ఏం మనుషులు అన్నవారు? ఆకలి అయితే అన్న పెరగడం లేదు, సనుగులు ఆరంభం అవుతాయి. ఇంకొంతసేపు అయితే ఏమవుతుంది? మేమిద్దరం కాదు, ఆయన కలుపుకుంటాము, మా అగస్టిన్ కలుపుకుంటాము. ఏం అగస్టిన్ ఇట్లాంటి వాళ్ళు అబ్బా, నువ్వు ఎట్లాంటి వాళ్ళు చూడనా అగస్టిన్. ఇంకా అందరం కలిసి ఏం చేస్తాం అక్కడ? వివాదం పుడుతుంది, అల్లరైతుంది, అసమాధానం ఉంటుంది, కొరత ఉంటుంది, లేమి ఉంటుంది, దరిద్రం ఉంటుంది. దైవ సేవకులముగా మన ఆత్మీయ జీవితంలో తండ్రి వద్ద ఉన్న ఈ సమృద్ధి మన దగ్గర లేకుండా ఉంటే దరిద్రము సంఘములో ఉంటుంది, కొరత ఉంటుంది, లేమి ఉంటుంది, వివాదం ఉంటుంది, అసమాధానం ఉంటుంది, క్షీణత ఉంటుంది, క్షీణత. దైవ సేవకులముగా మన తండ్రి ఇంత సమృద్ధి కలిగి ఉంటే మనం ఎట్లు జీవిస్తున్నాము అనేది 3వ తలంపు. మన దగ్గర సమృద్ధి ఉందా? ప్రభు ఏం చెప్పాడండి? యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనం చెప్పాడండి, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులో నుండి ఏమవుతాయంట? పారును, జీవ జల నదులు పారును, అవి ప్రవహించాలా. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ నీవు పొందాలా, నీవు నింపబడాలా, నీవు నింపబడి తృప్తి పొందిన తర్వాత ఏమవుతుంది? అవి ప్రవహిస్తాయి. దానికి ఉదాహరణ ఎవరండి? ఉదాహరణ దావీదే. దావీదు జీవితంలో ఇవన్నీ మనం చూస్తామండి. ఆయన సమృద్ధిగా కలిగి ఉంటూ వచ్చాడు దావీదు. అందుకే దావీదును దేవుడు కోరుకున్నాడు, ఏం చేశాడు? పిలిచినాడు, మాన్పించినాడు, మేపువానిగా చేశాడు. 2 పాలించువాడుగా చేశాడు. 3 నడిపించువాడుగా. ఆసాపు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనల్ని గురించి ఇప్పుడు చెప్పే సాక్ష్యం ఏంటి? మన దగ్గర సమృద్ధి ఉంటే మనం బాగా మేపగలం. మన దగ్గర సమృద్ధి లేకపోతే మనం ఏం మేపగలం? మనమే కొరతలో ఉంటే, మనమే లేమిలో ఉంటే, మనమే అక్కర్లో ఉంటే, మనమే దరిద్రంలో ఉంటే వాట్ వీ కెన్ ఫీడ్ ద పీపుల్. ఆయన ఏమంటాడు? మీరే వారికి భోజనం పెట్టండి అంటాడు. ఏం పెడతాం భోజనం? సోదరి క్షమించండి సోదరుడా, దేవుని పిల్లలముగా మనము ఈ తలంపు జ్ఞాపకం ఉంచుకొని ముందుకెళ్దాం. ఏ కొరత ఉంది, ఏ లేమి ఉంది. చాలామంది దగ్గర అన్నం సమృద్ధిగా ఉండొచ్చు ఈ రోజుల్లో కదా, మాంసము సమృద్ధిగా ఉండొచ్చు, మంచిదే. భోజన పదార్థాలు ఉంటాయి, ఓకే, వెరీ గుడ్, మంచిది, దేవుడు దీవిస్తున్నాడు కాబట్టి, అవునా? నీ ఆత్మీయ జీవితంలో నిజముగా నీతి సమృద్ధిగా ఉందా? న్యాయము సమృద్ధిగా ఉందా? రక్షణ బలం సమృద్ధిగా ఉందా? బుద్ధి సమృద్ధిగా ఉందా? జ్ఞానము సమృద్ధిగా ఉందా?
నీ ఇంటికి వచ్చేటువంటి దేవుని ప్రజలు ఆరోగ్యమును సమృద్ధిగా పొందగలుగుతున్నారా? వారు స్వస్థపరచబడుతున్నారా? వారు సత్యం తెలుసుకోగలుగుతూ ఉన్నారా? వారు సమాధానము అక్కడ ఏం రాసుకుంటామండి, మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు చెప్పండి, నేను మాట్లాడరు. సమాధానం పొంది తోడుకొని పోతే రాస్తాం గేట్ దగ్గర, కానీ ఏముండదు, రెండు అనమాట. ఎట్లా వాళ్ళు బయటికి పోతున్నారు? నీ ద్వారా మేపబడి బయటికి పోయే ప్రజలు వారు ఏం పొందాలా? సంతోషాన్ని, సమాధానాన్ని పొంది వెళ్తారనే దేవుని వాగ్దానం ఉంది. కానీ ఆ వాగ్దానము నెరవేర్చబడటము లేదు. కారణం ఏంటి అంటే నీవు నేనే. మనము సమృద్ధి లేకుండా ఉన్నాం, మనమే కొరతలో ఉన్నాం, మనమే దరిద్రములో ఉన్నాము. కనుకనే మనము మేపడానికి అప్పగించబడినటువంటి దేవుని స్వాస్థ్యమైన ప్రజలు, ఆయన ఏర్పరచుకున్నటువంటి యాకోబు కొరతలో లేమిలో ఉన్నారు. ఈ ఉదయకాలము మనం ప్రభు అప్పగించుకుందాం. ప్రభువా, నీ దగ్గర నీ వద్ద ఏమీ లేదో అది ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఇదిగో నా వద్ద కృప లేదు ప్రభువా. చాలామందికి ఏముండదంటే కృప ఉండదన్నమాట. కృప అంటే అర్థం ఏంటి? దేనికి యోగ్యుడు కాదు దానికి యోగ్యులుగా చేయుట. అందరికీ పరిచయమే కదా కృప అంటే నిర్వచనము. అవునా కదండి? గ్రేస్, GRACE కదా. చెప్పాను కదా, ఏం చెప్పాను గుర్తుందా? గాడ్స్ రిచెస్ అట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. ఓకేనా? అంటే యేసుక్రీస్తు ప్రభువును కరుణాధారముగా సిలువలో పోసి మనకేమిచ్చాడు? ఐశ్వర్యం. అందరికీ పరిచయమైన మాట 2 కొరింథీయులు 8:9 ఏముంది? మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తమై దరిద్రుడాయను. ఇది కృప. మనము దరిద్రులమైన మనము ధనవంతులు కావాలనని ఆయన దరిద్రుడైనాడు. ఇది కృప అన్నమాట. పౌలు చెప్పే నిర్వచన పరిశుద్ధాత్మ ద్వారా. ప్రియమైన వాళ్ళరా, ఈ కృపను పొందిన మనము దేవుని పిల్లల పట్ల కృప చూపుతున్నామా? చాలా విచారం అన్నమాట, చాలా విచారం. మనము కృప పొందినాం కదా. కృప పొందిన మనం ఏం చేయాలా? కృపను చూపించాలా. ఆ కృపను చూపించే విషయంలో చాలా తప్పిపోతామన్నమాట. ప్రియమైన వాళ్ళరా, కనుక మనం 4వది కాబట్టి ముందుకు వెళ్దాం. మనం ఇప్పుడు ఎందుకు దేవుని సేవకులు, దేవుని పరిచర్య చేసే పరిచారకులు, దేవుడు కోరుకున్న వాళ్ళు, దేవుడు పిలిచిన వాళ్ళు, దేవుడు మాన్పించి మేపుటకు, పోషించుటకు, పాలించుటకు, నడిపించుటకు ఏర్పరచుకున్న ప్రజలు ఖాళీ అవుతారు. ఎందుకు ఖాళీగా ఉంటారు అనే విషయాలు మనం కొన్ని చూద్దాం. సరేనండి? మొట్టమొదట రండి, ఆదికాండం. అందరికి పరిచయమైన మాటే. ఎందుకు ఇవన్నీ కోల్పోతారు అనే మాటలో చూద్దామండి. మొట్టమొదటి ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం. అది చదువుతారండి అన్నమాట. ఎన్నో వచనము? 10వ వచనం చదువుతారుగా. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దావకొట్టినను. ఎట్లా ఉన్నాడంట ఆయన? ఎట్లా ఉన్నాడు? దిగంబరిగా ఉన్నాడు. ఎంత విచారం కదా. ఆయన వద్ద ఏమేమి ఉన్నింది? ఆదాము వద్ద ఏమని చెప్పండి? మొట్టమొదట దేవుని యొక్క స్వరూపం ఉంది కదా. అవునా? దేవుని స్వరూపం. తర్వాత ఏముంది? ఆయన జీవవాయువు ఊదినాడు, అంటే జీవం ఉంది. ఆయన యొక్క స్వరూపం ఉంది, ఆయన యొక్క జీవం ఉంది. ఇంకేమున్నాయండి? ఆయనతో సహవాసం ఉంది. ఇంకా వారి చుట్టూ దేవుని మహిమ ఆవరించి ఉండే, అంటే దేవుని మహిమను కలిగేవాడుగా ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క తోట ఉంది. నిరభ్యంతరంగా ఏ పండైనా తినచ్చు, అంతేనా? అంటే అర్థం ఏంటి? సమృద్ధి, పండ్ల సమృద్ధి ఉంది. అవునా కదండి? అన్ని రకాల సమృద్ధి ఆదాము దగ్గర ఉండింది.
ఇప్పుడు ఏమైనాడు? ఏమైనాడు? దిగంబర అయినాడు. దిగంబర అయిన తర్వాత భయపడ్డాడు అన్నమాట. ప్రియమైన వాళ్ళరా, కారణం ఏంటి? కారణం ఏంటి అంటే చూద్దాం రండి. ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనమండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పిన మాట గమనించండి. ఎందుకు దేవుని పరిచారకులు, దేవుని సేవకులముగా మనము ఖాళీ అవుతాము అంటే ఆదాము ఒక ఉదాహరణ. క్రాయబన్న మాట ఏమంటే ప్రతి జీవిని ఏలుడి అని ఆయన చెప్పాడు. 3వ అధ్యాయంలో ఏం జరిగిందండి? చూద్దాం రండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనమండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పములను మోసపుచ్చినందున. అంటే ఇప్పుడు ఎవరు వెళ్తూ ఉన్నారు? సర్పం ఏలుతూ ఉంది. అర్థమైంది ఈ మాట మీకు? ప్రతి జీవిని ఏలవలసిన వాడై ఉండగా ఆదాము హవ్వలు ఏం చేశారండి? సర్పము చేత ఏలబడుతున్నారన్నమాట. కాబట్టి వారు ఖాళీ అయినారు. ఈ తలంపు ఏంటంటే సరి అయిన స్థానములో వారు లేరు. సరి అయిన స్థానములో లేరు. వారు పై స్థానములో ఉండాల్సింది, అయితే వారు కింది స్థానములోకి వెళ్ళారు. సర్పము చేత వారు ఏలబడిన వారుగా ఉన్నారు. అందుకే దిగంబరులైపోయినారు. దేవుడు వారికి స్వరూపాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క సహవాసం ఇచ్చాడు. దేవుని యొక్క జీవం ఇచ్చినాడు. దేవుని యొక్క మహిమనిచ్చినాడు. కీర్తనగాడు ఏమంటాడండి? సమస్తమును వాని పాదముల కింద, అంటే దేవుని యొక్క అధికారం ఇచ్చినాడు కదా. దేవుని తోటని ఇచ్చినాడు. ప్రతి వృక్ష ఫలాన్ని ఇచ్చినాడు. అంటే సమృద్ధినంతా ఆదాముకి ఇచ్చినాడు. కానీ సరి అయిన స్థలములో లేని కారణాన ఆదాము ఖాళీ అయిపోయినాడు. ఇంకో మాట చెప్పాలంటే పాపము చేత ఏలబడుతూ వచ్చినాడు. ఎప్పుడైతే దైవ సేవకులముగా మన జీవితంలో పాపము ఏలుతుందో మనము సమృద్ధి నుండి తొలగిపోతాము, కొరతలోనికి వెళ్తాము. ఇంకా రాయబడిన మాట ప్రకారం దిగంబరులముగా ఉంటాము. అన్నీ కోల్పోతాం, పరిచయం చేస్తూ ఉంటాం అంతే. ఆదాము ఎన్ని బతికారండి? 900. ఆదాం బతికి దినములు ఎన్నండి? 930 సంవత్సరాలు బతికినాడు. కానీ ఏం పరిచయం చేశాడండి? మరణాన్ని పరిచయం చేశాడు, ద్వేషాన్ని పరిచయం చేసినాడు, హత్యను పరిచయం చేశాడు. మొట్టమొదటి అంతా కూడా ఎవరండి? తన మొదటి కుమారుడు యెహోవా దయ వలన సంపాదించుకున్న కయీనుకు మరణాన్ని పరిచయం చేశాడు. తమ్ముడు, కారణం ఏంటి? దిగంబరత్వం. దైవ సేవకులముగా ఎప్పుడైతే మనము ఖాళీ అవుతామో, దేవుని యొక్క సమృద్ధిని పొందలేకుండా ఉంటామో, అప్పుడు మనం మరణాన్నే పరిచయం చేస్తాం. యెహోవా దయ వలన సంపాదించుకున్నాము, కానీ ఏం పరిచయం చేస్తున్నాము? ద్వేషాన్ని, అసూయను, హత్యను పరిచయం చేసినాడు. కాబట్టే కయీను హంతకుడయ్యాడు. సోదరి, నీ ఆత్మీయ జీవితం గుర్తుపెట్టుకో. దైవ సేవకులముగా మనము దేవుని సేవించేవారముగా మనకు అప్పగించబడిన ప్రజలింగమా చెప్పాలంటే దేవుని దయ వలన సంపాదించుకున్న ప్రజలకు ఏం పరిచయం చేస్తున్నాము? ఖాళీ అయిపోయిన నీవు ఈ 15 అంతల
సమృద్ధిని పొందకుండా ఖాళీ అయిపోయిన కారణాన మనము మరణాన్ని పరిచయం చేసేవారముగా ఉన్నామేమో. ఈ ఉదయకాలం పరీక్ష చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. మనము ఏ విషయములో ఖాళీ అయినాము అని మనకు అర్థమైతే ఏమి పరిచయం చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. నేను చెప్పాను ఈ మాట ముందే, ఏం చెప్పానండి? ఏ శరీరియు దేవుని ఎదురు ఏం కాకూడదు, అతిశయించకూడదు. అది అర్థం ఏంటి? మనం బాగున్నాం అనుకోవడానికి లేదు. నాకు కొంచెం వాక్యం తెలుసు కదా, నేను బాగున్నాను అనుకోవడానికి లేదు. ఎక్కడ కొరత ఉందో దేవునికి అప్పగించుకోవాలా, ఆ కొరతను ప్రభువుకు చెప్పాలా. ఇదిగో ప్రభువా, ఇదిగో ఈ కొరతలో ఉన్నాను. ఏ కొరతలో ఉన్నావో ప్రభువుకు చెప్పితే ఆ కొరత ఆయన తీరుస్తాడు. ఆదాము పాపముతో ఏలబడుతూ వచ్చినాడు కాబట్టి ఆదాము తాను దిగంబరైపోయినాడు, లేదా ఖాళీ అయిపోయినాడు, సమృద్ధి అంతటినీ కోల్పోయినాడు. కనుక నీవు నేను నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఏ పాపం ఏలుతూ ఉందో దాన్ని ప్రభు దగ్గర తీసుకుని రావాలా. ప్రభు, ఇదిగో ఈ పాపము నన్ను ఏలుచున్నది, నన్ను విడిపించు ప్రభువా. రకరకాల పాపాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. అయితే మనం ప్రార్థనకు రానికంటే ముందు ఒక్క పాపం చూసుకుందాం. ఒక్క పాపాన్ని మాత్రమే చూసుకొని కీర్తనాకారుడు ప్రార్థన చేస్తూ వచ్చాడనమాట. ఏ కీర్తనాకారుడైతే ఆసాపు ద్వారా సాక్ష్యాన్ని పొంది మేపేవాడుగా, పాలించేవాడుగా, నడిపించేవాడుగా ఉన్నాడని మనం చూసుకున్నామో ఆ కీర్తనాకారుని ప్రార్థన చూద్దాం. 19వ కీర్తన. మన ప్రార్థనకు వెళ్ళక మునుపు దావీదు చేసిన ప్రార్థన మన జీవితంలో కూడా ఉండునుగాక. అలాగే మనం ప్రార్థన చేయుదుముగాక. దావీదు కీర్తన 19వ కీర్తన అనగానే మనకి ఏమి జ్ఞాపకం వస్తుందండి? దేవుని వాక్యం యొక్క విశిష్టత కదా. దేవుని వాక్యం ఎంత ప్రశస్తమైంది. కాదన్నా చదువుదామనండి. 13వ వచనం. 19వ కీర్తన 13వ వచనం. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. నీ సేవకుని ఆపుము. సేవకుడుగా దావీదు చేసే ప్రార్థన ఇది. అందుకే దావీదు ఏమని చెప్పాను? దైవజనుడైనాడు. దైవ సేవకుడు దైవజనుడు ఎందుకైనా కారణం ఏంటి అంటే దావీదు దేవుని యొక్క ధర్మశాస్త్రము తనతో మాట్లాడినప్పుడు కదా, యథార్థమైనది, తెప్పరిల్ల చేసేది, నమ్మదగినది, జ్ఞానము పుట్టించేది, నిర్దోషమైంది, హృదయాన్ని సంతోషపరిచేది, నిర్మలమైంది, కన్నులకు వెలిగిచ్చేది, పవిత్రమైంది, సత్యమైనది, న్యాయమైనవి మనతో మాట్లాడినప్పుడు దావీదు ఏమంటాడంటే, దేవా నన్ను కనికరించి ప్రభువా, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. నీవు నేను మన ఆత్మీయ జీవితంలో ఈ ప్రార్థన చేయగలగాల. దేవా నేను నన్ను ఆపు ప్రభువా, దురభిమాన పాపము. ఇంగ్లీష్లో ఏముందంటే ప్రిజంషియస్ సిన్స్ అని ఉన్నాయన్నమాట. దురభిమాన కొన్ని ఫ్యాన్లు ఆపోయిందన్న. దురభిమాన పాపము. ప్రియమైన వాళ్ళరా, దురభిమాన పాపము అనే పదానికి ఇంగ్లీష్లో అర్థమైతే అంటే ప్రిజంషియస్ సిన్ అంటే అర్థం ఏంటంటే గర్వము లేదా అతిశయముతో దేవుని వాక్యం మాట్లాడుతున్నా కూడా హృదయాన్ని కఠినపరచుకొని చేసే పాపం అన్నమాట. సోదర సోదరి, నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితంలో మనము ఈ పాపము నుండి దూరం అయ్యుదుముగాక. దేవుని వాక్యం ఎంత అద్భుతంగా ఉందో రాయబడతా ఉంది. 7వ వచనం నుండి 10వ వచనం వరకు చూద్దామని 11వ వచనం కలిసి అందరము. కీర్తన 19, 11వ వచనం కలిసి చదువుకుందాం అందరము. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనడం వలన గొప్ప లాభము కలుగును. దైవ సేవకులకు దేవుని వాక్యము హెచ్చరిక వచ్చినప్పుడు కఠినము చేసుకొని
హృదయ గర్వముతో అలాగే పాపము చేయడాన్ని ఏమంటారంటే దురభిమాన పాపం లేదా ప్రిజంషియస్ సిన్ అంటారు అన్నమాట. దాని ఉదాహరణ ఎవరండి? ఉదాహరణ ఎవరండి? ఈ దేవుని యొక్క మాట వింటూ కూడా, దేవుని యొక్క స్వరాన్ని వింటూ కూడా గర్వించి పాపము చేసిన వ్యక్తి ఎవరండి? లూసిఫర్ కదా. ఆయన ఎక్కడున్నాడు? ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన 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 దగ్గర కూర్చొని ఏంటంట, నువ్వు ప్రధాన గాయకుడవుగా ఉంటివి. అర్థమవుతుందండి? అక్కడున్న వ్యక్తి ఏం చేశాడు? దేవుని స్వరాన్ని వింటున్నప్పటికీ, దేవుని మాట వింటున్నప్పటికీ ఏమైనాడు? అతను ఏం చేశాడు? గర్వించినాడు హృదయంలో. కనుక దేవుని స్వరం మనం విన్నప్పుడు మనము గర్వించకుండా తగ్గించుకొని దావీదు వలె దేవా, ఈ దురభిమాన పాపము నన్ను ఏలనీయద్దు ప్రభువా. అప్పుడే నేను యథార్థంగా ఉంటాను, అప్పుడే అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడుగా ఉంటాను, అప్పుడే నేను సమృద్ధిని పొందుతాను. దావీదు యథార్థంగా ఒప్పుకునేవాడు అన్నమాట. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం అంతా మాట్లాడుతుండగా ఏ కొరతలో ఉన్నావో, ఏ లేమిలో ఉన్నావో అది ఒప్పుకోకుండా అట్లాగే ఉండడం అనేది అది దురభిమాన పాపము. నేను బాగున్నానులే అని అనుకోవడము దురభిమాన పాపము. సరి చేసుకోకుండా అలాగే పరిచయం చేయడం, అలాగే ముందుకెళ్ళడం అన్నమాట అందుకే ఏమంటాడు? సౌలుడు చెప్పాడండి. ఎగ్జాంపుల్ ఏంటండి? సౌలు కదా. సౌలు ఏం చేశారండి? సాహసించి బలి అర్పి. సాహసించి అని అర్థం ఏంటి? చేయకూడదని తెలుసండి. తెలుసు. ఆజ్ఞ ఏమిచ్చాడు? నేను వచ్చే వరకు 7 దినములు ఆగమని చెప్పాడు. అన్ని దినములు 6 దినములు ఆగినాడు పాపం. కానీ 7వ రోజు ఏమైనాడు? సాహసించినాడు. చాలాసార్లు దైవ సేవకులముగా ఇట్లా సాహసించి పరిచయం చేస్తామన్నమాట. దేవుడు మాట్లాడతాడు, సరి చేసుకోము, చక్క చేసుకోమన్నమాట. ఇంత అద్భుతమైన దేవుని వాక్యం యథార్థమైంది, నమ్మదగినది, నిర్దోషమైంది, పవిత్రమైంది, నిర్మలమైంది మనతో మాట్లాడుతుంది. వాటి వలన నీ సేవకుడు ఏం పొందాలా? హెచ్చరిక పొందాలా. కానీ నా వైఖరి ఎట్లా ఉంటుందంటే ఆ ప్రజలు మాత్రమే హెచ్చరికలు పొందాలి, నాకొద్దు హెచ్చరికలు. అందుకే నేను అన్నకు ఫోన్ చేశాను అనమాట. అన్న ఫోన్ అంత పెద్ద పెద్ద సేవకులు వస్తారు కదా, నేను రానులే. నన్ను ఏమన్నా సరే ఫస్ట్ నువ్వు సరి చేసుకో, ఇంకా 3 రోజులు ఉన్నాయి, ఫస్ట్ నువ్వు సరి చేసుకొని రా, మళ్ళీ ఒక ఎద్దు అన్నాడు అనమాట. అందుకే 3 రోజులు మళ్ళీ పాదం ప్రభావ సహాయం చేయి ప్రభావ, అతను మాట్లాడు ప్రభావ. సోదరి, వాక్యం మొట్టమొదట మనము అనుసరించి ఏం చేయాలా? తగ్గించుకొని సరి చేసుకోవాలా. ఏ కొరతలో ఉన్నామో, ఏ లేమిలో ఉన్నామో, దేవుడు మాట్లాడుతుండగా గర్వించి చేసే పాపము దురభిమాన పాపము. ఉదాహరణ సౌలు, దేవుడు మాట్లాడినాడు, సమూయేలు మాట్లాడినాడు, ఆగమని చెప్పాడు. ఆయనే చెప్పిన తర్వాత ఆగకుండా ఆ పరిస్థితులన్నీ చూచి, ప్రజలందరూ వెళ్ళిపోతున్న చూచి తాను సాహసించి చేశాడు. దైవ సేవకులముగా ఎప్పుడు మనము సాహసించి పరిచయం చేయకూడదు. చేస్తే ఎంత నష్టం కదా. ఏమైందండి? రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడను. సరైన విధానంలో మేపకపోతే సరిగ్గా పాలించలేము, రెండవ చేయలేము. సరిగ్గా పాలించలేక సరిగ్గా నడిపించలేము. ప్రియమైన వాళ్ళరా, కనుక ఈ దురభిమాన పాపములో పడకుండా మనము తప్పించుకుని అడుగుతున్నా, ప్రభువా ఇదిగో నువ్వు మాట్లాడినా కూడా నేను సరి చేసుకోకుండా వెళ్ళిపోయినా ప్రభు, నేను బాగున్నానులే అనుకొని వెళ్ళిపోయినా ప్రభు, గర్వముతో వెళ్ళిపోయినా ఏమవుతుందో చేస్తా. నేను కదా ప్రధాన గాయకుడిని, నేను కదా వాయిద్యాలు వాయించేవాడిని, నేను కదా నేను తేజో నక్షత్రం కదా, నాకెందుకు అవన్నీ? కాదు, తేజో నక్షత్రమైన దేవుని స్వరం విన్నప్పుడు సరి చేసుకొని ఉంటే అబ్బా ఎంత బాగుండేదో కదా, మరలా ప్రధాన గాయకుడి స్థానం వచ్చేదేమో మరి నేను అనుకుంటా అన్నమాట. కానీ ఏం చేశాడు? గర్వించితే ఏమైందండి? నీవు పాతాళమందు, ఎక్కడికి? పాతాళమందు ఎక్కడ? మూలకు. చూడండి అన్నమాట 14వ అధ్యాయం యెషయా గ్రంథం 14. గర్వించేటువంటి, గర్వముతో కూడినటువంటి వ్యక్తిత్వము, గర్వముతో చేసే ప్రవర్తన
ఎక్కడ తీసుకెళ్తుందంటే మనల్ని యెషయా గ్రంథము 14వ అధ్యాయం చూద్దామండి అన్నమాట. పాతాళమునకు నరకములో ఒక మూల. ఇప్పుడు చెప్పండి, ఈ లూసిఫర్ పాలించగలడా? అర్థమవుతుంది మాట మీకు? అతడు ఎట్లా ఉన్నాడు? వాయిద్యములు వాయించే వారికి అధిపతిగా ఉన్నాడు కదా. పాతాళములో మూలకు పోతే ఇప్పుడు వారిని పాలించగలడా? ఇప్పుడు దేన్ని పాలిస్తూ ఉన్నాడండి? అంధకార సంబంధమైన అధికారాన్ని పాలిస్తూ ఉన్నాడు. జాగ్రత్త, దైవ సేవకులముగా మనము గర్వముతో సరిచేసుకోకుండా పరిచర్య చేస్తే అంధకార సంబంధమైన దానికి మనము అధికారులమవుతాం, పాలించే వారమవుతాం. దేవుడు ఎంత గొప్ప ఉద్దేశంతో నేను ఏర్పాటు చేసుకున్నాడు. పరలోకములో ఉన్న ఉద్దేశము భూమి మీద నెరవేర్చుటకు నిన్ను ఏర్పరచుకున్నాడే, నిన్ను కోరుకున్నాడే, నిన్ను పిలిచినాడే, నిన్ను మాన్పించినాడే. అయితే నీవు ఉండవలసిన స్థానములో ఉండకుండా రైట్ పొజిషన్ ఏదో పాపము నిన్ను ఏలుతూ ఉంది. దురభిమాన పాపము. తెలుగులో అర్థం ఏంటంటే, తెలుగులో దురభిమాన్, ఇంగ్లీష్లో అయితే ప్రెజంప్షన్ సిన్ అందాం లేండి కదా. ఒకటి ఎవరైనా ఉదాహరణ చెప్పాను, లూసిఫర్. రెండవది సౌలు. మూడవది ఫరో కదా. ఫరో ఏమంటాడు? ఆ దేవుడు ఎవడయ్యా అంటాడు అనమాట. అవునా కదా? యెహోవా ఎవడు అంటాడు కదా. కనుక ఇవాళందరూ కూడా దురభిమాన అంటే ప్రిజంప్షియస్ సిన్ చేసిన వాళ్ళే అన్నమాట. సరే, మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు తెలుగులో అర్థం తీసుకుంటే ఏమర్థం అంటే దురభిమాన పాపం అంటే చెడ్డ అభిమానం. ఏ అభిమానము? సంఘాలలో సమస్య ఎందుకు తెలుసా? ఇదే. అగస్టిన్ బాగా తెలుసు కాబట్టి రా అగస్టిన్ పాట పాడుదురా. ఓకేనా? కిరణ్ బాగా తెలుసు కాబట్టి కిరణ్ వాయిద్యాలు వాయించు. వాక్యంలో ఉందన్నమాట. దైవ సేవకులముగా మనము చెడ్డ అభిమానాన్ని చూపకూడదు ఎవరి మీద. భయంకరమైన రోజుల్లో ఉన్నాం. మనకందరికీ సుపరిచితమే. మా గ్యాంగ్, మా గుంపు వాళ్ళే పాడాలా. సంతకం పెట్టినావా? పాడు. వాళ్ళే వాక్యం చెప్పాలా, వాళ్ళే పాడాలా. మనం ఎట్లున్నాము? మన మందిరంలో మనం మరి పరిచయం చేసే చోట మనకు లోబడే వాళ్ళు అయితే రండి 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 కూర్చుంది రండి. వాక్యంలో ఉందన్నమాట. ఎవడైనా మంచి డ్రెస్ వేసుకొని వస్తే కూర్చుందిరా అన్న. డ్రెస్ బాగాలేకపోతే ఎవరా? దౌర్భాగ్యం కాదా ఇది? దురభిమాన పాపం కాదా? యాకోబు పత్రిక, యాకోబు రాశాడు ఆ విషయాన్ని. యాకోబు పత్రిక వివరంగా రాశాడు. దైవ సేవకులంగా ఇటు దురభిమాన పాపములు అంటే మానుకుందాం. ఒకటికి వెళ్ళానమాట. ఆయన సువాత చేస్తున్నారు. సువాత జరుగుతూ ఉంది. అంతా వరుసల్లో ఉన్నారనమాట. అంతా వరుసల్లో ఉంటే ఒక హెడ్ మాస్టర్ ఆయన వరుసలో లేడు. ఆయన దారి పోతున్నాడు అన్నమాట. పోతూ ఉంటే ఆయన వెళ్ళి అన్న పాట పాడదని పిలుచుకోవాలి. ఎవరిని? వరుసలో లేకుండా అక్రమంగా తిరిగి ఆయన వెళ్ళి చెప్పి పాట పాడిస్తున్నాడు అనమాట. ఇంకో పూర్ పీపుల్ అనమాట, పేదవాళ్ళు పాపం. వాళ్ళు వెనకాల లైన్లో ఉన్నాడు. వెనక లైన్లో ఉండి నేను చూసాను ఆ అబ్బాయిని. నా పక్కనే అబ్బాయి లైన్లో ఉన్నాడు అనమాట. ఫోన్ వచ్చింది. ఫోన్లో మాత్రమే పక్కనే పోయాడు. అంతే. ఆ సేవకుడు వచ్చి ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, ఏమయ్యా తెలివి ఉందా, క్రమం పాటించవే, క్రమంలో ఎన్ని తిట్టినాడో విషయాన్ని నాకు బాధ అనిపించింది అనమాట. అరే ఆ వ్యక్తిని అయితే ఒక రకంగా ట్రీట్ చేస్తేవి, పేదవాడిని అయితే ఇంకో రకంగా ట్రీట్ చేస్తామా? అది చెడ్డ అభిమానం కదా. మళ్ళీ యూదుడని హెల్లేని యూడని లేదు, సున్నాతి పొంది ఉన్నా లేకున్నాను, స్థాన పరముల భేదము లేని వేరైనదేదియు లేని సంగము కాటే అని పాట పాడతాం. ఎంత మోసం కదా. మోసం కదా అండి అది. దురభిమాన పాపం కదా. నీ మందిరంలో అంతా ఒకటే, ఒకే దేవుడు, ఒకే బల్ల, ఒకే ఆత్మ, ఒకే పాత్ర అన్నీ అని చెప్తాం. బోధ ఏం చేస్తారో ఊదర కొడతారు. మళ్ళీ సింపుల్ విషయాల్లో తేడా చూపిస్తారు కదా. అవునా కదా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకేటేమైంది? మా వాళ్ళు 1, 4, 5
మా వాళ్ళు జాగ్రత్త సుమా, దురభిమాన పాపములో పడితే మరణాన్ని పరిచర్య చేస్తావు. నువ్వు చేయొచ్చు పరిచర్య, యాక్టివిటీ జరగచ్చు, దేవుని ఇంట్లో కార్యక్రమాలు జరగచ్చు, కార్యకలాపాలు జరగచ్చు, కానీ పరిచర్య మరణమే ఉంటుంది. మరణమే పరిచర్య చేస్తారు. ఏ తేడా లేదు. ఎందుకంటే మా దగ్గర సమృద్ధి లేదు. దేవుని యొక్క సమృద్ధిని పరిచర్య చేయాల్సిన వారు కొరతను పరిచర్య చేస్తారు. చూడండి యాకోబు పత్రిక, యాకోబు భక్తుడు ఇంతవరకు హెచ్చరిస్తూ వచ్చాడు. చూద్దాం రెండవ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. 1వ వచనం నుంచి మనము 7వ వచనం చదువుదాం. 7వ వచనం మార్చి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం దాకా మార్చి చదువుకుందాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములలో మోమాటము గలవారై ఉండకుడి. ప్రశస్త వస్త్రం ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుల లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువుము, లేక నా పాదపీఠమునకు దిగువ కూర్చుండుమని చెప్పిన ఎడల విమర్శన చేసిన వారు అవుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులను మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మల్ని న్యాయసభలకు ఇచ్చుచున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. ఎవరి ద్వారా సేవకులు కోర్టుకు పోతా ఉన్నారు? రాయబడిన మాట చెప్పండి. కోపం వచ్చింది కదా, మీరు కోపన్నా పర్వాలే. ఎవరు జరగబోతున్నారంట? చూడండి, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. సేవ చేసే వారి మీద, పరిచర్య చేసే వారి మీద కఠినముగా అధికారం చెప్పేవాళ్ళు ఎవరు? డబ్బున్న వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారంట? మిమ్మును న్యాయసభలకు ఇచ్చుచున్నవారు వీరే కదా. కానీ మనం ఏం చేస్తాము? వాడే కావాలి మనకి, వాడినే పట్టుకొచ్చి కూర్చో. సంఘ పెద్ద వాళ్ళే, వాయిద్యాలు వాయించేది వాళ్ళ కొడుకులే, పాటలు పాడేది వాళ్ళే, సువార్తల్లో వాళ్ళే, అన్నిట్లో వాళ్ళే. చదువు రాని వాడిని పోషించు, చదువు రాని వాడిని మేపు, వానికి పాటలు నేర్పించు, వానికి వాక్యం నేర్పించు. వాడిని పాదపీఠం దగ్గర కూర్చొని కాలెత్తడానికి కాదు. మీ మనస్సులలో భేదములు పెట్టుకొని దురాలోచనతో విమర్శ చేస్తారు కదా. వానికి వస్త్రాలు బాగుండొచ్చు, వానికి ఉంగరాలు ఉండొచ్చు, కానీ వీనికి లోపల విరిగిపోయే మనస్సు ఉంటుంది. దైవ సేవకులముగా ఈ దురభిమాన పాపములో పడకుందుముగాక. ఆత్మీయ జీవితములో మనల్ని పైన దేవుడు ఎంత కృప చూపించినాడో అట్టి కృపను మనము పేదవారి మీద చూపుదుముగాక. మన కులము కాని వారి మీద చూపుదుముగాక, మన వంశము కాని వారి మీద చూపుదుముగాక, మన గుంపులో లేని వారి మీద చూపుదుముగాక. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు హింసించకుండా నీకు అన్ని సహాయం చేసే పేదవాన్ని దూరం కూర్చోబెట్టి, ప్రియమైన వాళ్ళరా, దురభిమాన పాపం మనకు ఉండకూడదు కాక. అది మనం ఏం చేస్తుంది? దిగంబరులుగా చేస్తుంది, సమృద్ధి లేకుండా చేస్తుంది. ఆదాము చేసిన పాపము అతన్ని ఏలింది. నన్ను ఈ పాపము ఏలకుండునుగాక. దావీదు వలె ప్రార్థన చేద్దామా? దేవా, దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడు ప్రభువా. అప్పుడు నేనేమవుతాను? యథార్థవంతునైతాను. అతడు యథార్థవంతుడై వారిని పాలించెను. అర్థమైంది ఈ మాట మీకు? కనుక సరైన విధానములో నీ ప్రజలను మేపాలి. మేపుట కొరకై పిలువబడ్డావు. మేపుటకు పిలువబడిన నీకు ఈ
15 అంతల సమృద్ధి నీ తండ్రి వద్ద ఉంది. ఆ సమృద్ధిని నీవు పొందిన వాడవై నీ పదలకు నా పదలకు ప్రభు అప్పగించిన మందకు మనము మేపేవారముగా ఉండగలిగితే వారేమవుతారండి? సమృద్ధిలోనికి వస్తారు. వారు పరిచర్య చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి, సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. కానీ దురభిమాన పాపము చూపించి మన కులపోన్ని, మన వంశమోన్ని, మన బంధువులని, మనకు బాగా అడుగులకు వచ్చేవాడిని, ముఖ్యంగా డబ్బు ఇచ్చేవాళ్ళని, వాళ్ళని మాత్రమే ప్రేమిస్తే అది దురభిమాన పాపం అని చదువుకున్నాము. వాక్యంలో రాసినారు. తగ్గించుకుందాం, సరేనండి. ఒక్క అంశం మాత్రమే మనం చూసుకున్నాం. ఏం చూసుకున్నామండి? రైట్ పొజిషన్, సరి అయిన స్థానములో లేకుండా మనం పరిచర్య చేస్తే దిగంబరులైతాము అనే విషయం నేర్చుకున్నాం. ఆ స్థానము సరిగా తెచ్చుకుందాం. మరలా ప్రభు దగ్గరకు వద్దాం. ప్రభు క్షమించు ప్రభువా, ఇదో ఇలాంటి దురభిమాన పాపము నాలో ఉంది. గర్వముతో నీ వాక్యము నాతో మాట్లాడుతున్నా కూడా వినకుండా చేసిన ప్రిజంషియస్ సిన్ నాలో ఉంది ప్రభువా, నన్ను క్షమించు అని క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఆయన నిన్ను కోరుకున్నాడు, నిన్ను పిలిచినాడు, నిన్ను మాన్పించినాడు. ఎందుకు మాన్పించినాడు? మేపడానికి, తర్వాత పాలించడానికి, తర్వాత నడిపించటానికి. తన ఉద్దేశము నెరవేర్చుటకు నీవు దేవునికి కావాలి. మనల్ని మనం సరి చేసుకొని చక్క చేసుకుంటే ఆయన మరలా ఏం చేస్తాడు? రండి వీరికి ఏం చేయండి? అధికారం మరలా ఇవ్వండి. ఏది కోల్పోయినాడో మొత్తము దావీదు సమస్తమును చెప్పండి సంపాదించుకొనాను. క్షమాపణ కోరుకొని ప్రభుని అడిగి మనం సరి చేసుకున్న వారమై సిద్ధపడదాము. అలా మనకు సహాయం చేయను గాక.